ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి అనుదిన ధూప వేదిక ద్వారా దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరటి శుభాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కూడా ఒక మాట చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనంలో ఉన్న ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఓర్పు గొప్ప ద్రోహకార్యములు జరగకుండా చేయును. ఈ ఉదయకాల సమయంలో ఈ లేఖన భాగాన్ని మనం ఆలోచన చేసినప్పుడు చాలాసార్లు మన జీవితాల్లో చాలా కష్టమైంది ఓర్పే. చదువుకోవడం కష్టమేమి కాకపోవచ్చు, చెప్పడం కష్టం కాకపోవచ్చు. ఓర్పు అనేది చిన్న మాట కాదు. అది నిజంగా అనేక పరిస్థితుల్లో అనేక విషయాల్లో మనం ఓర్చుకోలేనటువంటివి ఎన్నో మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా మనం ఒకవేళ ఓర్చుకోగలిగితే, సహించగలిగితే ఆ ఓర్పు మన జీవితాల్లో గొప్ప ద్రోహకార్యాలు జరగకుండా చేస్తుందని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో మీ పరిస్థితులు ఒకవేళ ప్రతికూలంగా ఉంటే, ఒకవేళ మీ జీవితం మీకు అసాధ్యం అనిపిస్తూ ఉంటే, మీకున్న శ్రమలను బట్టి, వేదనలను బట్టి ఒకవేళ మీరు ఓర్చుకోలేని పరిస్థితుల్లో ఉంటే, దేవుని వాక్యంలో రాయబడిన సంగతిని ఆలోచించండి, ఆ మాటని నమ్మండి. నిజంగా ఒకవేళ మీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి పరిస్థితిలో మీరు ఓర్పు కలిగి, సహనం కలిగి నిలబడగలిగితే మీ భవిష్యత్తు, మీ ముందున్న దినాలన్నీ కూడా ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవుని వాక్యంలో మనకు తెలుసు, యాకోబు పత్రికలో కూడా మనం చూస్తే, సహించిన వారిని మనం ధన్యులు అనుకొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనం గురించి వింటిరి కదా అని ఆ మాటలు మనకు కనబడతాయి. యోబు నిజంగా ఎంతో సహించుకున్నాడు. మరి తన యొక్క స్నేహితులు, అలాగే తన భార్య, అలాగే తన బంధువులు అందరూ తనని అనేక రకాలుగా అపార్థం చేసుకొని, తన భక్తి విషయంలో, తన జీవితం విషయంలో ఎంతగానో తన్ని మరి అనేక విధాలుగా అవమానకరమైన మాటలు మాట్లాడినా యోబు ఎంతో సహించుకున్నాడు. అందుకే యోబు కోసం పరిశుద్ధ గ్రంథంలో మీరు యోబు కోసం విన్నారు కదా, యోబు జీవితం, ఆయన యొక్క సహనం, ఆయన ఎంత సహించాడో, కాబట్టి అతను సహించిన వారిని ధన్యులు అనుకొనిచున్నాము కదా అని రాయబడి ఉంది. కాబట్టి ఒకవేళ మనం సహించుకుంటే, ఓర్చుకుంటే మన జీవితాల్లో మనం ధన్యులం అవుతాం. మన యొక్క ముందున్న వారికి మనం ఒక మాదిరికరంగా నిలవబడతాం. కాబట్టి చాలామంది జీవితాల్లో ఓర్పుకి బదులుగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎన్నో పరిస్థితులు వారి జీవితంలో తిరిగి మళ్ళా కష్టకాలంలో, దుఃఖ సమయంలోకి వారు వెళ్ళిపోవలసి ఉంటుంది. కాబట్టి ఈ మాటలు వింటున్న మీరు ప్రతి పరిస్థితుల్లో ఓర్పు, సహనం కలిగి దేవుని కొరకు ఎదురు చూడండి. గొప్ప కార్యాలు మీ జీవితంలో ప్రభు జరిగించగలడు. అట్టి కృప వింటున్న ప్రతి వారికి ప్రభు అనుగ్రహించునుగాక.